అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇక సమాజంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాల మీద మనతో మాట్లాడడానికి ఒక పబ్లిక్, అలాగే జయరావు గారు ఎవరైతే ఒంగోలు నుంచి మనతో మాట్లాడి ఇలాంటి ఘటనల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మనతో మాట్లాడతారు. ఎస్ జయరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్. సమాజంలో చాలా భయంకరమైన ఘటనలు జరుగుతున్నాయి, ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఇలాంటి నేరాలు జరగటం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దీని గురించి మీరు ఏమంటారండి? ఇలాంటి ఘటనలు చాలా దారుణం అండి. దీనికి అంటే ఒక కారణం అని మనం ప్రత్యేకంగా చెప్పుకోలేం, కానీ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మనం ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణం అని మనం భావించవచ్చు. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠాలు కూడా వారిని సరిగా ప్రభావితం చేయడం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మారుతున్నటువంటి మాధ్యమాలు, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే కొందరు వినోదమన్నారు, నేనది ప్రమాదమన్నాను అంటాడు ఒక కవి. ఈ సినిమా అంటే అన్ని సినిమాలని నేను చెప్పట్లేదండి. కొన్ని సినిమాలు ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి ఈ యువతని ఖచ్చితంగా పెడదారి పట్టిస్తున్నాయి అనేది అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులో వస్తున్నటువంటి బూతులు కావచ్చు, ఇందులో వస్తున్న అసభ్య సన్నివేశాలు కావచ్చు, వాళ్ళని ఒక ఎంజాయ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాయి. అంటే సమాజం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ వాళ్ళకి వినిపించేలా ఆ సినిమాలు ఉండడం లేదు. వారిని కొన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. కొన్ని ఇందాక ఇప్పుడు మనం జరుగుతున్నట్టుగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది చాలా 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 అవసరం. అసలు పిల్లోడు ఎంజాయ్ పేరుతో ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏమన్నా ఇంట్లో అసౌకర్యంగా ఉంటున్నాడా, మనం పిల్లలకు కావలసినటువంటి అన్ని అందిస్తున్నామా లేదా, వాళ్ళు తన ప్రవర్తనలో ఏమన్నా మార్పులు వస్తున్నాయి అనేది రోజు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫ్యాషన్ల పేరుతో వేషాలు మారుస్తూ గంజాయి మత్తులో రోజులెల్లాదీస్తూ మనసుకే చెదలెక్కి మనిషినే తింటుంటే 100 ఏళ్ల జీవితం అంధకారంలోకి సాగనంపేది మనము. కాబట్టి వాళ్ళని చిన్న వయసులోనే 100 ఏళ్ళు వాళ్ళు చనిపోయేలాగున ఈ గంజాయి మత్తులో పడిపోయి వాళ్ళ జీవితం అంధకారం చేస్తుంది కూడా కొంత పాత్ర ఖచ్చితంగా తల్లిదండ్రులతో ఉంది. జయరావు గారు, మీరు ఏదైతే చెప్పారో నిజంగా మొక్కై వంగనిది మానే వంగుద్దా అన్నట్లు, అంటే వృక్షం అయిన తర్వాత మనం ఇంకా మార్చలేం వాళ్ళని. నిజంగా మొక్క స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళని
మనం ఈ సమాజానికి ఎలా ఉపయోగపడాలి, రేపొద్దున ఫ్యూచర్లో ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాలపై తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక దశానిర్దేశం చేయాలని మీరు సూచించిన విధానం నిజంగా చాలా బాగుందండి. చెప్పండి సార్. మేడం, ఇప్పుడు స్వచ్ఛందంగా తమ పిల్లలు అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే కనుక తల్లిదండ్రులు స్వచ్ఛందంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే పోలీసులను ఆశ్రయించి వాళ్ళ పిల్లల్ని బాగు చేయాలనేటువంటి ఒక చైతన్యాన్ని మనం కలిగించగలిగితే దీన్ని చాలా వరకు మనం నివారించవచ్చు. తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమతోటి దీన్ని మనం పబ్లిక్ లో పెడితే పిల్లోడు భవిష్యత్తు పాడవుతుందని ఆలోచిస్తున్నారు, కానీ దీన్ని గనక మనం వాడిని సరైనటువంటి దిశలో నడిపించడం అనేటువంటి ఒక చైతన్యాన్ని మనం ప్రజల్లో తీసుకురాగలగాలి. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, నవతరం భవితకు పునాదులు వేద్దామా, కలలు గన్న నవతరం కల్లోలితమవుతుంటే, గంజాయి మత్తులో నేరాలను చేస్తుంటే, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, నవతరం భవితకు పునాదులు వేద్దామా అని ఒక్క వెంటాడు. కాబట్టి మనం దీన్ని చూస్తూ ఉండకుండా దీనికి ఎంతవరకు వీలవుతుందో ముందుగా తల్లిదండ్రుల్లో, తర్వాత సొసైటీలో జరిగేటువంటి విషయాల్ని కొంతమంది గ్రామ పెద్దలు కూడా స్వచ్ఛందంగా తీసుకొని ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అనుమానాస్పద రీతిలో ప్రవర్తిస్తున్నా లేదా గంజాయి మత్తులో తూగుతున్నట్టు అనిపిస్తున్నా ఖచ్చితంగా దీన్ని పోలీసులకు కానీ లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ పంపించడం అనేది చాలా చాలా అవసరం. అది నేరమైతే కాదు, వాళ్ళని రక్షించడం, వాళ్ళని శిక్షించడం కాదు అనే సంగతిని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వివరించగలిగితే దీనిలో ఖచ్చితంగా కొంతవరకు మార్పు రావచ్చు. ఇప్పుడు పిల్లలకి తర్వాత రెండో అంశం ఉంది ఇందులో. పిల్లలు దీన్ని ఒక ఎంజాయ్గా ఫీల్ అవుతున్నారు. సో మనం ఎంజాయ్ చేయడం అంటే మత్తుకి అలవాటు అంటే మత్తుకి బానిస అవడం, ఇది ఒక ఎంజాయ్. కాబట్టి ఇది చాలా అవసరం. యూత్గా ఉండడం అంటే ఇదేననేటువంటి భావన వారిలో పెరిగి పెద్దది కాకముందే దీన్ని మనం నివారించాలి. మనం చాలా మందిని చూస్తున్నాం, ఎంజాయ్ పేరుతో సాగుతుంది యువత, గంజాయి మత్తులో తూలుతుంది నడత, ఎంజాయి పేరుతో సాగుతుంది యువత, గంజాయి మత్తులో తూలుతుంది నడత, మత్తుల వ్యాపారం పెచ్చరిల్లిపోయే, యువత భవిత నేడు అంధకారమయ్యే, కన్నవారి కలలు కల్లలయ్యేనా, కన్నవారి కలలు కల్లలయ్యేనా అని మనం బాధపడాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తనని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. సమాజంలో మనకి ఇలాంటి విషయాలు ఏదన్నా పిల్లల గురించి అవగాహన వస్తే తప్పనిసరిగా వాళ్ళని పోలీసులకు అప్పగించి వారిలో ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేలా ఆ సెంటర్స్ లో వాళ్ళని చేర్చడం అనేది వాళ్ళని శిక్షించడం కాదు, వాళ్ళని రక్షించడం అనేటువంటి సంకేతాన్ని మనం మరింత ప్రచారంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ జయరావు గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే గంజాయి రూపంలో జీవితాలు చిత్తయిపోతాయని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. మీ మాట ఒక పాట రూపంలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.